ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో సాధిపర్వంలో అరణ్యపర్వంలో ఉన్నాం. ఇక్కడ కర్మ గురించి ధర్మరాజు ద్రౌపది మధ్య డిస్కషన్ జరుగుతుంది. దాని ద్రౌపది చెబుతుంది కదా, అసలు పని అన్నవాది ఎవరు ఎలా చేయాలి ఏంటని చాలా అద్భుతంగా చెప్తున్నారు. చూద్దాం. కర్మయందు కర్తృత్వం ఉండటం వలనే కర్మ సిద్ధించినప్పుడు కర్త అంటే పురుషుడు ప్రశంసింపబడుతున్నాడు. ఇదే విధంగా సిద్ధించకపోతే నిందింపబడుతున్నాడు కూడా. కర్మ నిష్ఫలమై నశించేదైతే ఇక ఈ లోకంలో కార్యసిద్ధి ఎలా జరుగుతుంది? అన్ని పనులు హఠాత్తుగా అంటే అకస్మాత్తుగా సిద్ధిస్తాయని కొందరు, దైవవశాన్ని సిద్ధిస్తాయని కొందరు అంటుంటారు. కొందరు పురుష ప్రయత్నం వల్లనే కార్యసిద్ధి కలుగుతుందని అంటారు. అందువల్ల ఇది 3 విధాలుగా నిర్వచింపబడుతుంది. కొందరు కార్యసిద్ధికి మనుష్య ప్రయత్నం అవసరం లేదు, అంతా అదృశ్యమైన దైవం వల్లనే జరుగుతుంది, లేదా హఠాత్తుగా అకస్మాత్తుగా జరుగుతుంది అని అంటారు. లోకంలో హఠాత్తుగా దైవాత్తుగా కార్యసిద్ధి అర్ధసంతతి కలగటం కనబడుతుంది. కొంత దైవం వల్ల, కొంత హఠాత్తుగాను, కొంత స్వభావం వల్ల మానవుడు ఫలాన్ని పొందుతాడు. ఈ 3 తప్ప 4వ కారణమేదీ లేదు అని తత్వజ్ఞులు నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఈశ్వరుడే ప్రాణులకు ఇష్టానిష్ట ఫలాలను ఇచ్చేవాడు. అలా కాకపోతే ప్రాణులలో దీనుడనేవాడెవడు ఉండేవాడు కాదు. అంటే మనలో పేదోడు డబ్బునోడు ఎవరు ఏంటంటే ఆ దైవ సంకల్పం అదంతా. మరి ఎలా ఓవర్కమ్ చేయాలంటే మన పనులతోనే. పూర్వజన్మకృతమైన కర్మ యొక్క ప్రభావం లేకపోతే మానవుడు ఏ ఫలాన్ని కోరి కర్మ చేస్తున్నాడో ఆ ఫలాన్ని తప్పక పొందేవాడు. కానీ అలా జరగటం లేదు కదా. నువ్వు ఈ జన్మలో చేయాల్సిన ఎఫర్ట్స్ మొత్తం పెడతావు, అయినా అవ్వట్లేదు. ఏంటంటే పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో అన్నమాట. అర్ధసిద్ధికి కానీ అనర్థానికి కానీ దైవ హఠాత్ స్వభావాలనే 3 కారణాలను అంగీకరించిన మానవులు అజ్ఞానులుగానే ఉండిపోతున్నారు. మానవుడు కర్మను చేయవలసిందే. కర్మను విడిచి నిత్యష్టునిగా ఉన్నవాడు పరాభవాన్ని పొందుతాడు. ఇది మనువు యొక్క నిశ్చితాభిప్రాయం. యుధిష్ఠిర, సాధారణంగా కర్మ చేసేవాడే ఫలసిద్ధిని పొందుతాడు. అలసుడై తన కర్తవ్యాన్ని విడిచినవాడు ఫలసిద్ధిని పొందలేడు. కర్మకు ఫలం కలగకపోవడానికి కారణమేమీ కనబడడం లేదు. అందులో దోష నివారణకు ప్రాయశ్చిత్వంపై దృష్టి పెట్టాలి. సాంగోపాంగంగా కర్మను చేయటం వల్ల కర్త దోషరహితుడు అవుతాడు. అలసుడై కర్మ చేయకుండా పడుకునే మానవుని దారిద్ర్యం ఆవహిస్తుంది. సమర్థుడైన వాడు కర్మను ఆచరించి నిస్సంశయంగా ఫలాన్ని పొంది ఐశ్వర్యవంతుడవుతాడు. కర్మఫలం ఉంటుందా ఉండదా అని సందేహించేవారు అనర్థాలు పొందుతారు. సంశయం లేకుండా కర్మను ఆచరించేవారు ఫలాన్ని పొందుతారు. కర్మరతులు ధీరులైన మానవులు సంశయరహితులుగా ఉంటారు. ఇప్పుడు మనపై రాజ్యాపహరణమైనటువంటి అనర్థం వచ్చి, రాజ్యాపహరణ రూపమైన అనర్థం వచ్చి పడింది. నీవు కర్మపరుడవై ఉన్నట్టయితే నిస్సంశయంగా ఆ ఆపద తొలగిపోతుంది. మన రాజ్యాన్ని వీరుడు అపహరించిపోయాడు రా బాబు. సో మరి ఇప్పుడు అది మనకు రావాలి కదా, అది నీ వల్లే సాధ్యమవుతుంది. కార్యసిద్ధి జరిగినట్టయితే అది నీకు, నీ సోదరుడైన భీమార్జున నకుల సహదేవులకు విశేష గౌరవం అవుతుంది. కర్మ చేసిన వాడు చివరకు పొందిన ఫలితాన్ని బట్టి ఇతరుల కర్మ సఫలమైందా లేక తన కర్మ సఫలమైందనే విషయం తెలుస్తుంది. నాగలతో భూమిని దున్ని విత్తనం నాటి కర్షకుడు మిన్నకుంటాడు. వర్షం పడితే మొలకెత్తుతోంది. అక్కడ వర్షం కారణం, రైతు కాదు. వర్షం అనుగ్రహించకపోతే రైతుది దోషం కాదు. తనలాగే చేసిన వేరే కర్షకుడు ఫలం పొందితే అతని వలే నేను చేశాను, నేను ఫలం పొందలేదు, అతడు ఫలం పొందాడు, ఇందులో నా దోషం ఏమీ లేదు అని గ్రహించి ధీరుడై ఆత్మనిందను చేసుకోడు. పురుష ప్రయత్నం చేసినా ఫలసిద్ధి జరగకపోతే నిర్వేదం పొందకూడదు. కర్మసిద్ధి పొందడంలో పురుష ప్రయత్నంతో పాటు ప్రారంధం, ఈశ్వర కృప అనే మరో 2 కారణాలు కూడా ఉన్నాయి. మహారాజా, కార్యం సఫలమవుతుందా కాదా అనే సందేహం మనసులో ఉంచుకుని కర్మలో ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించడం ఉచితం కాదు. అనేక కారణాలు ఒకచోట కలిస్తేనే కర్మ సఫలమవుతోంది. సో ఈరోజు ఇక్కడ తాగుతున్నా మెయిన్గా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, ఒక పని మొదలెట్టినప్పుడు అయ్యిద్దా లేదని కాదు, ఆ పని అవ్వాలని నువ్వు చెయ్యి. ఫైనల్లీ రిజల్ట్ ఏదైతే ఉందో చెక్ చేసుకో. ఖచ్చితంగా నీ ఎఫర్ట్స్ తగ్గ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడిని నిందిస్తూనో పక్కన ఏదో అంటూనో చేసే పని మధ్యలో ఆపకండి. ఓకేనా? రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.